మనందరికీ వెంకీ మామ విక్టరీ వెంకటేష్ తన వింటేజ్ నటనతో తనకు నచ్చిన మెచ్చిన అచ్చువచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ కథతో ఈ సంక్రాంతికి వచ్చి ఎవరు ఊహించని అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. సహజంగా వెంకీ మామ ఫ్యామిలీ చిత్రంతో వస్తున్నాడంటే ఆ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందని అందరూ మామూలుగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన నుంచి ఫ్యామిలీ చిత్రం వస్తే అందులో ఎలాంటి అంశాలు కథలో ఉంటాయో, ఆయన ఎలాంటి కామెడీని పండిస్తారో గత సినిమాల్లో చాలా చూసాం కాబట్టి అందరూ అంచనా వేస్తారు. నిజానికి అందరి అంచనాల ప్రకారంగానే ఈ సినిమా కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కథా కథనాలు పాతవే అయినా ఈ సినిమా అంత పెద్ద హిట్ సాధించడానికి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి. అదేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. నీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ముందుగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తెలుగు సినిమాలు 3. అందులో మొదటిగా భారీ అంచనాల నడుమ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ లెజెండ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సంస్థలో గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10వ తేదీన విడుదలైంది. పూర్తి సామాజిక అంశాలతో యాక్షన్ అండ్ కమర్షియల్ మూవీగా ఈ చిత్ర ట్రైలర్, టీజర్, పాటలు అన్ని విడుదలకు ముందే సందడి చేశాయి. ఒక్కసారిగా సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. దీంతో ఈ సినిమా అలవోకగా 1000 కోట్ల కలెక్షన్ సాధిస్తుందేమోనని అంతా భావించారు. దీనికి తగ్గట్టే ఆన్లైన్లో ప్రీ బుకింగ్స్, టికెట్స్ సేల్స్ కూడా అర్ధరాత్రి ప్రీమియర్ షోకు భారీగా బుక్ అయ్యాయి. సినిమా మొదటి షో పడగానే మెల్లమెల్లగా నెగిటివ్ టాక్ రావడం మొదలైంది. 2-3 షోస్ తర్వాత సినిమా మధ్య రకంగా ఉందని మిక్స్డ్ టాక్ ఇచ్చారు. చెత్త స్టోరీ అది. ఒక ఈసీని మరీ అంత చులకనగా చూపించడం ఏంది, అసలు ఏం నేర్పిస్తున్నారు? ఇక ఆ తర్వాత ఈ సినిమా అసలు బాలేదని కొంతమంది పనిగొట్టుకొని మెగా ఫ్యాన్స్ అంటే పనిని వారు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరిగింది. దీనికి తోడు హెచ్డి ప్రింట్ కూడా పైరసీ అవ్వడంతో సినిమా టికెట్ బుకింగ్స్ పడిపోయాయి. 2 రోజుల తర్వాత డాకు మహారాజు విడుదలవ్వడంతో ఈ సినిమాను పక్కకు పెట్టేశారు. శంకర్ అట్లా అప్పట్లాగా లేట్లే, అప్పట్లాగా సినిమాలు లేట్లే, శివాజీ లాస్ట్. ఆ తర్వాత జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ బాలయ్య థియేటర్స్ లో రెచ్చిపోయి నటించారు. వరుసగా 4వ చిత్రాన్ని 100 కోట్ల కలెక్షన్స్ దాటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ కొల్లగొడుతూ గేమ్ చేంజర్ ను డామినేట్ చేయగలిగింది. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. చివరగా మళ్ళీ 2 రోజుల తర్వాత సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నామంటూ విక్టరీ వెంకటేష్ తన ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్ లో సందడి చేశారు. ఫుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మొదటి షో నుండే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడ్డారు. చాలా రోజులుగా బయటకు రాని లేడీస్ మరియు ఏజ్డ్ పర్సన్స్ వెంకీ మామ కోసం సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేశారు. ఒకవైపు డాకు మహారాజ్ పోటీలో ఉన్న బాలయ్య యాక్షన్ తో రచ్చ చేస్తే వెంకీ మామ ఫ్యామిలీతో గోల చేశాడు. మొత్తంగా డాకు మహారాజ్ తో గట్టిగా పోటీ పడుతూ కేవలం 6 రోజుల్లో 100 కోట్ల నెట్ షేర్, 180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టి తన సినీ కెరీర్ లో కలెక్షన్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగుతుంది. చాలే, నేను ఎలా ఉన్నాను? ఆసమే. అయితే ఇంతలా వెంకీ మామ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రావడానికి గల కారణం ముందు చెప్పుకున్నట్లుగానే సినిమాలో వెంకీ మామ కామెడీ టైమింగ్, ఒకప్పటి ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రియురాలు తరహాలో ఇద్దరు హీరోయిన్స్ మధ్య వెంకీ నలిగిపోతూ స్క్రీన్ ప్లే రక్తి కట్టించడం, రీ ఎంట్రీతో రమణ గోకుల పాడిన గోదారి గట్టు సాంగ్ సినిమా హైప్ కు ఉపయోగపడ్డాయి. గోదారి గట్టు సాంగ్ అయితే ప్రతి ఇళ్లలోని మహిళలు, అమ్మాయిలు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ పాట ఈ సినిమాపై బాగా వర్కౌట్ అయింది. ఇక చివరిగా అనిల్ రావుపడి కాంబినేషన్ లో వెంకీ సినిమా అంటే ఎలా ఉంటుందో ఇంతకు ముందు F2 ద్వారా ప్రేక్షకులు చూశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఆ సెంటిమెంట్ ఈ సినిమాపై కూడా పడింది. దీనికి తోడు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ చిత్రం వచ్చింది అని సినిమా కూడా బాగుంది అని స్వయంగా మహిళా ప్రేక్షకులు అనడంతో మౌత్ టాక్ ద్వారా థియేటర్స్ కు ప్రేక్షకులు లైన్ లో క్యూ కట్టారు. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క.
ప్రస్తుతం ఈ సినిమాకి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో వెంకీమామ థియేటర్స్ లో తన జోరును 200 కోట్ల కలెక్షన్ దాటించి ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగిస్తాడని అనుకోవచ్చు.